హే హలో నమస్తే, నేను మీ సురేష్ బాబీ. ఈ వీడియోలో మీకు మినీ 3 ప్రోని రిపేర్ చేసి చూపించిపోతున్నాను. సో ఇది ఒక జీపీఎస్ ప్రాబ్లం అనమాట. సో యాక్చువల్గా కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫ్లై అవ్వట్లేదు అని చెప్పేసి రీజన్తో నా దగ్గర తీసుకొచ్చారు. నేను చెక్ చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత నాకైతే ఈ ప్రాబ్లం కనిపించింది. సో మినీ 3 ప్రో అయితే బూట్ అవుతుంది ఇప్పుడు. సో గింబల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఇమేజ్ కూడా చాలా బాగా వస్తుంది. డ్రోన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, గింబల్ కూడా ఏ ఇష్యూ లేదు. బట్ ఫ్లై అవ్వడానికి మాత్రం చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. సో కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ఆన్ చేయగానే నాకైతే ఎర్రర్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ ఎర్రర్స్ అన్నీ నాకు డిస్ప్లే మీద కనిపించాయి. గింబల్ అనేబుల్ టు కనెక్ట్, ఐఎంయూ ఇనిషియలైజేషన్ ఎర్రర్, జీపీఎస్ మాడ్యూల్ ఎర్రర్, ఐఎంయూ యాటిట్యూడ్ రిస్ట్రిక్టెడ్, లైక్ దట్. ఇలాగా నాకు ఒక 6-7 ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో ఇదంతటికీ కారణం ఏంటంటే జీపీఎస్ మాడ్యూల్ అనమాట. సో ఆ జీపీఎస్ మాడ్యూల్ని మనం రీప్లేస్ చేసుకున్నట్టయితే ఈ ఎర్రర్స్ అని ఆటోమేటిక్గా పోతాయి. సో జీపీఎస్ మాడ్యూల్ని అయితే నేను మార్చేసాను. సో ఆ ఎర్రర్స్ అని ఇప్పుడు మాయమైపోయాయి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో యాక్చువల్గా అయితే ఎయిర్ క్రాఫ్ట్ ఇన్కంపాటబుల్ ఫర్మ్వేర్ వర్షన్ అని వస్తుంది. సో జీపీఎస్ మాడ్యూల్ మార్చడం వల్ల అలా వస్తుంది. సో దీన్ని ఫర్మ్వేర్ అప్డేట్ చేస్తే ఆ ఎర్రర్ కూడా పోతుంది. సో డ్రోన్ అయితే ఇప్పుడు పవర్ ఆన్ అవుతుంది, ఫ్లై కూడా చేసేయచ్చు అనమాట. సో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ సురేష్ బాబీ, సైనింగ్ ఆఫ్. బై బాయ్.